నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పడుగుపాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యక్తిగత ఆరోపణలపై స్పందించారు. 2 నెలల క్రితం తమ ఇంటికొచ్చి ప్రభాకర్, నీవు లేకపోతే నేను ఎలక్షన్ చేయలేను, జగన్మోహన్ రెడ్డి నాకు రూపాయి కూడా ఇవ్వడు, అప్పుల్లో ఉన్నాను అంటూ నీవు నీ కొడుకు సాష్టాంగ నమస్కారం చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కమిషన్లు దండుకునే చరిత్ర నీదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొలాయి కనెక్షన్ ఇప్పిస్తామని చెప్పి ప్రతి పేదవాళ్ళకి ఇప్పుడు ఇచ్చే 1 సెంటు కాదు 2 సెంట్లు భూమి ఇస్తామని కూడా చెప్పున్నారు. అది కూడా అత్యంత నాణ్యమైన వాటిలతో ఇల్లు కట్టిస్తామని, మెటీరియల్తో ఇల్లు కట్టిస్తామని కూడా మాట ఇచ్చి ఉన్నారు. అర్హులైన వారందరికీ సకాలంలో రేషన్ కార్డులు జారీ చేసి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం అందిస్తామని హామీ ఇస్తున్నాను. ప్రతి ఏటా రంజాన్ పండుగ రంజాన్ తోఫా అందిస్తాం. మైనారిటీ విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాలని ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను. మైనారిటీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రస్థాన్ కట్టిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, నేను ప్రతి దగ్గర చెప్తున్నాను, మీరు వింటున్నారు. మేడం వచ్చారు, అందరూ అదే గత మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను ఓటేయండమ్మా మీకు చేపిస్తాను, ఓటేయండమ్మా మీకు చేపిస్తానని చెప్పేసి చాలాసార్లు చెప్పిపోయినాడు, 6 సార్ల నుంచి. ఇప్పుడు కూడా మీరు అలాగని నన్ను అనుకోబాకండి. నేను అలాంటి నాయకురాల్ని కాదు, సేవకురాల్ని. సేవ చేయడానికి మీ మధ్యలోకి వచ్చి మీలో మమేకమై సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాజకీయం చేయడం, తర్వాత అవినీతి లేకుండా రాజకీయం చేయడం. ఎలాగో మీ కోవూరు ఎమ్మెల్యే ఎలాగో ఇంటికి పోతాడు, అక్కడ కూర్చొని చూస్తుంటాడు, అప్పుడు చూపిస్తాను ఎమ్మెల్యే అంటే ఇలా కూడా ఉండొచ్చా అని. అప్పుడు ఆయన ఆలోచించుకుంటే కూర్చుంటాడు, సరేనా? అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు. అవన్నీ ప్రజలు చూస్తున్నారు, మహిళలు చూస్తున్నారు. ఒక మహిళకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు, కామాక్షమ్మ కొలువై ఉన్నారు. ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి, నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు, నేను గెలవబోతున్నాను. ఆ తర్వాత నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతాను. చెప్పమని చెప్పు ఎవరినన్నా. ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ నాయకులైనా కమిషన్ లేకుండా పనిచేసావా? ఆఖరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు, ఎకరాకు 5 లక్షల లెక్కన. నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు, నీతి గురించి మాట్లాడతావు, ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు. ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. నువ్వే చెప్తున్నావు కదా, కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు. చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే 13వ తేదీ 1,00,000 మెజారిటీతో నేను గెలవబోతున్నాను. వాళ్ళు నీకు తీర్పిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో, ఎంత ఇసుక తిన్నావో, ఎన్ని మాఫియాలు చేసావో, ఎంతమంది మీద ప్రతి గ్రామంలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు. నువ్వు అభివృద్ధి చేయకపోగా వాళ్ళని నాశనం చేస్తున్నావు. నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారయ్య అంటే ఇవే. వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయటకు పంపించేసావు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి, తీరిగ్గా కూర్చొని. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే, నీ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు దారి లేక నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక వస్తున్నారు. అది సరేనా? నువ్వు ఏడవబాకు, ప్రతి మీటింగ్లో ఏడవబాకు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి. అది నీకు కరెక్ట్ కాదు. నీకు అది
నీకు అది సూట్ కూడా కాదు. అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. కాబట్టి నువ్వేమన్నా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు. ఒక మహిళని లెక్క లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు, సరేనా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు. ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు, నా వెనక వస్తున్నారు, సరేనా? పడుగుపాడులోని ఆ స్ట్రాబెరీ కాలనీలో ఒక కాలువ ఉంది. ఆ కాలువ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరం ఉంది. దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు, స్టీల్ తెచ్చేసుకున్నారు, అన్నీ తెచ్చేసుకొని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి. కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు, దాన్ని కట్టలేదు. ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత 30 సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది. అభివృద్ధి చేశాను అంటున్నావు, ఏం చేస్తావు నువ్వు? దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు? వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి ఎప్పుడన్నా? ఆ కాలువని చూసావా అసలు? తెలుగుదేశం 6 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఆ కాలువ గురించి నీకు తెలీదా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను. రేషన్ బియ్యం 6 నెలల నుంచి ఆపేస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? చూసావా? వచ్చి చూడు, నీకు తీరిక లేదు. ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి, రియల్ ఎస్టేట్లో డబ్బులు కావాలి. ఇక్కడ ప్రజలు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుంటే, కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో నీ ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు. అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవూరు నియోజకవర్గానికి. కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు. కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు. కాబట్టి అభివృద్ధి గురించి నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు తెలియటం లేదు. అది నువ్వు చేస్తున్న రాజకీయం. ఎక్కడ చూసినా మంత్రి చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తే మనకి సమర్థవంతమైన పాలన ఉంటుందని, సమపాలనలో సంక్షేమము అభివృద్ధి 2 జరుగుతాయని, అవి 2 చేయగల సమర్థ నాయకుడని మీకందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఆయన్ని తప్పకుండా మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మనకి ఇక్కడ ప్రస్తుతం 6 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో, మొన్న విడవలూరులో, నిన్న గంగపట్నంలో, అన్నా మీకు నేను చాలా న్యాయం చేశాను, మిమ్మల్ని అందరినీ నేను హక్కును చేర్చుకున్నాను, నిన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను, అన్నలాగా చూసుకున్నాను, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 2 నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అన్నా నువ్వే నాకు ధైర్యం, నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు, నేను అప్పుల్లో ఉన్నాను, కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా, నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం. మళ్ళీ నేను వచ్చేదాకా కూడా ఆగి, అమ్మ ప్రశాంతమ్మ నువ్వు దేవతవమ్మ, నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేయించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు. 2 నెలల ముందు ఇది జరిగింది. 2 నెలల ముందు నువ్వు ఇంత చేసి, ఇంత నాటకం చేసి, అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి. ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం, బొకేలు ఇవ్వడం, మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోవూరు నియోజకవర్గానికి తీసుకుపోవడం, నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం, మొత్తం బిల్లులు పంపించడం, ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో, నువ్వు చేసిందేంటో, నీ చరిత్ర ఏంటో. ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు, నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు. మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా? అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే 2 నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు, మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి